గుడ్ మార్నింగ్ మచాస్. ఈరోజు మళ్ళీ మనం గణేష్ యూనింగ్కి అయితే వచ్చినాం. ఈసారి మనం మియాపూర్కి అయితే వచ్చినాం. మియాపూర్ మెట్రో పిల్లర్ నెంబర్ A654 దగ్గర మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాం. ఇది వచ్చేసి వర్క్షాప్ హర్ష కళా ఆర్ట్స్. అన్న వాళ్ళ దగ్గర 3 feet to 7 feet గణేషులు అయితే ఉన్నాయి. మనం ఒక్కసారి లోపల పోయి అన్న వాళ్ళతో మాట్లాడదాం. అన్న వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుండి వర్క్ చేస్తుర్రు, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, లాస్ట్ ఎన్ని సంవత్సరాలకి వాళ్ళు ఈ ఫీల్డ్ ఉర్రు, మొత్తం ఒకసారి అన్న వాళ్ళని అడిగి కనుక్కుందాం. ఇంకా ప్రైజెస్ విషయానికి అవన్నీ అడుగుదాం. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, షాప్ అడ్రస్ లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తా. ఒక్కసారి మీరు చెక్ చేయర్రి. ఇది అడ్రస్ వచ్చేసి మియాపూర్ పిల్లర్ నెంబర్ A654 దగ్గర గల్లీ ఉంటుంది. గల్లీలోకి ఎంటర్ కాగానే హర్ష కళా ఆర్ట్స్ అని చెప్పి మీకు వర్క్షాప్ కనిపిస్తుంది. ఒక్కసారి మనం లోపల పోయి చెక్ చేసుకుందాం రండి. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ వర్క్షాప్ లోపలికి అయితే వచ్చినాం. ఇక్కడ ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. మాక్సిమం అన్ని విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా చూస్తే చిన్న చిన్న మైనర్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఇట్లా దంతాలు, చిన్న చిన్న చేతులు ఇట్లా సెట్ చేసేవి మాత్రమే మిగిలి ఉన్నాయి. కలరింగ్ పెండింగ్ ఉంది. 2-3 daysలో కలరింగ్ కూడా స్టార్ట్ అవుతుందంట. మనకి ఇక్కడ స్టార్టింగ్ హైట్ వచ్చేసి 4 feet నుండి అయితే గణేషులు ఉన్నాయి. 4 feet నుండి 7 feet వరకు అయితే గణేషులు ఉన్నాయి. మనం ఇంకా అన్న వాళ్ళతో డిస్కస్ చేద్దాం. ఎప్పటికీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలకి గణేషులు వాళ్ళు రెడీ చేసి అమ్ముతారో అవన్నీ కనుక్కుందాం. ప్రైజెస్ విషయానికి కూడా ఒకసారి అన్న వాళ్ళని కాంటాక్ట్ అయితే మనకు తెలుస్తుంది. మనం ఒకసారి అన్న వాళ్ళతో కూడా కాంటాక్ట్ అవుతాం. అన్న వాళ్ళ దగ్గర అయితే గణేషులు సోలాపూర్ టైప్లో అయితే ఉన్నాయి. గణేషులు అది స్టార్టింగ్ ఫీట్ వచ్చేసి మనకి 4 feet నుండి అయితే స్టార్ట్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకుంటే ఇంకా కలరింగ్ అయితే ఫినిష్ కాలేదు. మ్యాక్సిమం 50-60 విగ్రహాలు అయితే ఉన్నాయి ప్రెసెంట్. ఇవి ఇంకా బుకింగ్స్ అయితే స్టార్ట్ చేయాలి, నడుస్తున్నాయి అంట. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి గణేషులు. ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఒకటి వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇది 4 చేతులతో సోలాపూర్ స్టైల్లో. అండ్ ఇంకోటి వచ్చేసి సేమ్ అదే విగ్రహం ఇక్కడ నంది మీద కూర్చొని ఉంది. ఇవి వచ్చేసి ఇంకోటి ప్యాటర్న్ చెక్ చేసుకుంటే గణేషుడు సోలాపూర్ స్టైల్లో, ఇంకా వెనకాల దిగంబర్ స్వామి అట్లా వచ్చింది. ఇట్లా వేరియస్ టైప్ ఆఫ్ గణేషెస్ అయితే అన్న వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్క గణేషునికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్, ఒక్కొక్క స్పెషాలిటీతో అవుతుంది. ఇది ఒక మోడల్, అదొక మోడల్. ఇట్లా గణేషులు సేమ్ ఒకటే మోడల్ లేకుండా ఒక్కొక్క డిఫరెంట్ టైప్ వేరియేషన్స్లో 10 to 15 మోడల్స్ అయితే ఉన్నాయంట అన్న వాళ్ళ దగ్గర. ఫస్ట్ ఈ మోడల్ అయితే ఈసారి అన్నిటికన్నా చిన్నది వచ్చేసి ఈ గణేషుడు మనకి 4 feet నుండి అయితే స్టార్ట్ అవుతుందో. నంది మీద కూర్చొని 4 చేతులతోనైతే వస్తాడు గణేషుడు. ఇది ఇంకా కలరింగ్ అయితే ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి గణేషుడు సేమ్ సోలాపూర్ స్టైల్లో విత్ బ్యాక్గ్రౌండ్. అది బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చింది. ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చి వెనకాల నంది అండ్ పక్కకి దిగంబర్ స్వామి అయితే వచ్చారు. ఇంకో పక్క సైడ్ చూసుకుంటే కూడా సేమ్ ఈ లైన్ అన్ని అవే గణేషులు ఉన్నాయి మనకి. ఈ ఒక లైన్ మొత్తం. అండ్ ఈ లైన్ వచ్చేసి ఈ చిన్న గణేషులు. ఇప్పుడు ఇంకో మోడల్ చూసుకుంటే గణేషుడు సేమ్ అదే 4 చేతులు సోలాపూర్ స్టైల్ వచ్చి ఇది మొత్తం గణేషుడు వెనకాల జై శ్రీరామ్ ఏమైంది. ఇంకో మోడల్ చూసుకుంటే సేమ్ అదే సోలాపూర్ స్టైల్ వచ్చి గణేషుడు ఈసారి మొత్తం వేరే బ్యాక్గ్రౌండ్తో వచ్చింది. వెనకాల జై శ్రీరామ్ అని వచ్చి అటు సైడ్ వచ్చి హనుమంతుడు సంజీవిని పర్వతం ఎత్తుకుండు. అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీరాముడు లక్ష్మణుడు అయోధ్యలో లక్ష్మణునికి బాణం దాకి పడిపోయినప్పుడు ఆ సీన్ అయితే వెనకాల పెట్టారు. విత్ ఫ్లాగ్ వచ్చింది అండ్ జై శ్రీరామ్ అనే కొటేషన్ వచ్చింది. ఇటు సైడ్ మొత్తం వచ్చి ఇంకా అవే విగ్రహాలు. ఇట్లా 4-5 వెరైటీలు అవుతున్నాయి. నియర్లీ 50 to 60 ఐడల్స్ అవుతున్నాయి అంట అన్న వాళ్ళ దగ్గర చెక్ చేసుకుంటే. ఇవి మొత్తం సేమ్వి. అండ్ ఇవి వచ్చేసి దిగంబర్ స్వామి బ్యాక్గ్రౌండ్తో, ఇవి రామ్ లక్ష్మణ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చినాయి. ఇంకో మోడల్ ఏమో అసలు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్తో సింపుల్గా నంది మీద కూర్చొని వచ్చింది. నెక్స్ట్ ఇంకో మోడల్ చెక్ చేసుకుంటే గణేషుడు ఈసారి సింపుల్గా సోఫా మీద కూర్చొని వెనకాల వరాహస్వామి వచ్చారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి గది వచ్చింది. ఇదైతే మనకి 5 feet దాకా గణేషుడు ఉంటాడు. ఇది గణేషుడు విత్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సింపుల్గా సోఫా మీద కూర్చొని వెనకాల వరాహస్వామి అండ్ గదతోనైతే మనకి స్వామివారు కనిపిస్తారు. అండ్ చెక్ చేసుకుంటే ఇంకొక మోడల్ గణేషుడు మంచిగా కూర్చుండు. మీరు వచ్చేసి శివుడు, పార్వతి, నాగుపాము అండ్ లింగం. ఇట్లా 4 కిరీటం ప్లేస్లో లింగము, దాని పక్కకి అటు ఇటు శివుడు, పార్వతి
దాని మీద 5 పడగలున్న పాముతోని మనకి విగ్రహం అయితే వస్తుంది. అండ్ ఇదైతే సింపుల్గా గణేశుడు కూర్చొని వెనకాల వరాహస్వామి, ఇటు సైడ్ వచ్చేసి గద అట్లా పట్టుకున్నట్టు కనిపిస్తున్నాయి. ఇదంతా ఒక మోడల్, ఇవన్నీ ఒక మోడల్ అవుతుంది. 5 మోడల్స్ అవుతుంది. దీంట్లో మనం ఆల్రెడీ 4 మోడల్స్ అయితే 5 మోడల్స్ అయితే కవర్ చేసినాం. ఇంకా మిగతా విగ్రహాలు వచ్చేసి బొజ్జ గణేశుడు లెక్క ఉన్నాయి. ఇంకొక మోడల్ కూడా ఉంది, అవి కూడా చెక్ చేసుకుందాం. ఇంకా బుకింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంట, ఇవి ఇంకా కంప్లీట్లీ బుక్ కాలేవు. గణేశులు ఇంకా కలరింగ్ అయితే స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయితే ఇంకా మంచిగా కనిపిస్తాయి. 2-3 డేస్లో కలరింగ్ కూడా స్టార్ట్ అవుతుందంట. ఒక్కసారి చెక్ చేసుకున్న డీటెయిలింగ్ అయితే మంచిగా ఉంది. అంటే ఇట్లా కొన్ని గణేశులు మనం చెక్ చేసుకుంటే కొన్ని వర్క్షాప్లల్లో ఈ చిన్న చిన్న గణేశులకి మేడల గొలుసులు ఇవన్నీ అంత డీటెయిలింగ్ రావు. కానీ ఈ వర్క్షాప్లో చెక్ చేసుకుంటే ఏడి కాడి కంప్లీట్ డీటెయిలింగ్, ప్రతి ఒక్కటి మైనర్ డీటెయిల్తో మనకు గణేశులు అయితే కనిపిస్తున్నాయి. ఓన్లీ గణేశులు కాదు, వెనకాల ఉన్న విగ్రహాలకు కూడా ప్రతిదీ మైనర్ డీటెయిల్తోనైతే ఫినిష్ చేసి ఇచ్చారు. ఇవి ఇంకా బయట ధూళిపేటతో కంపేర్ చేసుకుంటే మనకు మియాపూర్లో ప్రైస్ అయితే తక్కువనే ఉంటాయి. డిస్టెన్స్ కూడా తక్కువ. మనకి కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ సైడ్ ఉన్న వాళ్ళకైతే డిస్టెన్స్ తక్కువ పడుతుంది, అన్నీ తక్కువ పడతాయి ధూళిపేటతో కంపేర్ చేసుకుంటే. మనకి ఎవరైనా పక్కకు ఉంటే మన కుకట్పల్లి, జయదీర్గుట్ట, హౌసింగ్ బోర్డ్, ఎర్రగడ్డ ఇటు సైడ్ ఉన్న వాళ్ళైతే ఒక్కసారి వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఇది మంచిగా అంటే ఎక్కువ దూరం లేకుండా మనకి రిస్క్ లేకుండా పని అయిపోతుంది. ఇట్లా చిన్న చిన్న 5 feet 6 feet గణేశులు పెట్టాలనుకుంటే మాత్రం ఇది కంప్లీట్ పర్ఫెక్ట్ స్పాట్. అన్న వాళ్ళ దగ్గర 5 to కరెక్ట్ స్టార్టింగ్ వచ్చేసి 4 feet నుండి స్టార్ట్ అయ్యింది. 7 feet వరకు అవైలబుల్ ఉన్నాయి. 50 to 60 విగ్రహాలు అవుతున్నాయంట. 5 మోడల్స్ 6 మోడల్స్ ఉన్నాయి. కానీ యూనిక్ కలెక్షన్ అవుతుంది. అంటే రొటీన్ స్టైల్ కాకుండా బ్యాక్గ్రౌండ్స్ చేంజ్ చేయడం అంటే మంచిగా అనిపించింది. డీటెయిల్స్ కూడా ప్రతి మైనర్ డీటెయిల్ కూడా మంచిగా కనిపిస్తుంది. నగలు కానీ ఏదైనా తొండం మీద ఆర్నమెంట్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి మైనర్ డీటెయిల్తో సహా మంచిగా కనిపిస్తుంది. ఇవి ఇంకా కలరింగ్ అయితే ఇంకా మంచిగా కనిపిస్తాయి మనకి. ఇంకో మోడల్ అయితే చెక్ చేసుకుందాం మనం. సేమ్ ఇంకో మోడల్ కూడా గణేశుడు సోలాపూర్ మోడల్ వచ్చి సింహాసనం మీద కూర్చొని వెనకాల వచ్చేసి ఇటు సైడ్ ఏమో నంది అండ్ ఇటు సైడ్ వచ్చేసి శివుడు. జస్ట్ శివుని ఫేస్, 1 side ఆఫ్ ద ఫేస్ అయితే బ్యాక్గ్రౌండ్ కింద వచ్చింది అండ్ ఇటు సైడ్ వచ్చి నంది. వెనకాల కంప్లీట్ బ్యాక్గ్రౌండ్తో అవుతుంది. ఇది కూడా 5 feet దాకా ఉంటుంది గణేశుడు. కంప్లీట్ సెటప్ అవుతుంది. ఈ లైన్ అన్నీ అవే విగ్రహాలు. అండ్ ఇంకో మోడల్ చూసుకుంటే చెప్పిన కదా బొజ్జ గణేశుడు. ఇవి అయితే మొత్తం ఇంకా కంప్లీట్గా అవ్వలేవు. చేతులు ఇంకా ఫిక్సింగ్ ఉన్నాయి. చతుర్భుజం కదా, ఫస్ట్ 2 చేతులు ఫిక్స్ అయిపోయినాయి. 2 బ్యాక్ సైడ్ ఇంకా 2 చేతులు ఫినిష్ చేయాలి. ఈ బొజ్జ గణేశులు వచ్చి లిమిటెడ్ పీసెస్, అంటే 10 to 15 పీసెస్ ఉన్నాయి, ఎక్కువ లేవు. మనం ఒక్కసారి చెక్ చేసుకుంటే ఈ లైన్లో 7 to 8 పీసెస్ ఉన్నాయి. పక్క లైన్లో 7 to 8 పీసెస్ ఉన్నాయి గణేశులు. ఇవి వచ్చేసి 6 feet 6 నుండి 6.5 హైట్ మధ్యలో ఉంటాయి. ఇవి కూడా ఇవి ఇట్లాంటివి తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది కరెక్ట్ స్పాట్. ఎందుకంటే మనకి ఇవే హైట్వి మనం దులిపేట్లో పోతే జర ప్రైజులు ఎక్కువ ఉంటాయి, అన్నీ ఎక్కువ ఉంటాయి. మనం మళ్ళీ అడిగేది తీసుకెళ్ళడానికి కూడా ట్రావెలింగ్ ఛార్జెస్ అవి ఎక్కువనే పడతాయి. మనకి ఇక్కడ కంపేర్ చేసుకుంటే మన ఏరియా సైడ్ కుకట్పల్లి ఇక్కడ సైడ్ వాళ్ళకైతే మియాపూర్ అయితే బెస్ట్ అని చెప్పవచ్చు. ట్రావెల్ టైం తక్కువ, రిస్క్ తక్కువ, మంచిగా మనకి లో ప్రైస్లో కూడా దొరుకుతుంది దులిపేటతో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇంకొక ఫైనల్ మోడల్ వచ్చేసి గణేశుడు విత్ శివుడు బ్యాక్గ్రౌండ్. అక్కడ జస్ట్ గణేశునికి శివుని ఫేస్ ఒకటే వచ్చింది. ఇక్కడ చెక్ చేస్తే శివుడు శూలం పట్టుకొని వచ్చింది వెనకాల. శివుడు శూలం పట్టుకొని వెనకాల వచ్చి బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సేమ్ సోలాపూర్ మోడల్ వచ్చింది ఈ గణేశుడు కూడా. ఎట్లా అంటే చతుర్భుజం వచ్చి ఈ చేతికి మీద శూలం, శివుడు శూలం పట్టుకొని వచ్చింది. ఇవి కూడా మస్తు అంటే మస్తు మోడల్స్ ఉన్నాయి. బొజ్జ గణేశులు ఒకటే లిమిటెడ్ స్టాక్ ఉంది. మిగతా చెక్ చేసుకున్నా మనకు 60 to 70 విగ్రహాలు అవుతున్నాయి. డిఫరెంట్ వేరియంట్స్లో 6 to 7 వేరియంట్స్లో 50 to 60 ఐడల్స్ అయితే దొరుకుతున్నాయి మనకి. ఈ వర్క్షాప్ పేరు వచ్చేసి హర్ష కళా ఆర్ట్స్. పిల్లర్ నెంబర్ మియాపూర్ మెట్రో స్టేషన్కి ముందు పిల్లర్ నెంబర్ A654కి గల్లీ ఉంటుంది. గల్లీ లోపల ఎంటర్ కాగానే గేట్ కనిపిస్తుంది. గేట్ లోపల మనకి వర్క్షాప్ అయితే ఉంటుంది. విగ్రహాలు కూడా లో ప్రైస్లు ఉన్నాయి. నేను అన్న వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో పెడతా. ఎవరికైనా కావాలంటే మనం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ రేపు నాగోల్ పోదాం. నాగోల్లో కూడా మంచి ఐడాల్స్ చెక్ చేసుకొని అవి కూడా మేము ముంగట తీసుకొస్తా. అందరు చూసిన వాళ్ళందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. వీడియో ఎట్లా అనిపించిందో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.